హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఇక్కడ టాప్ 5 కంటెస్టెంట్స్ వీడియోస్ 1 by 1 చేస్తాను. అందులో పార్ట్గా ఈరోజు అవినాష్ గురించి, అవినాష్ టాప్ 5 కంటెస్టెంట్ గా, ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ గా తను ఎంత డిజర్వ్, ఎన్ని ఒడిదుడుకులు పడ్డాడు, ఎంతలాగా తనని ఎన్ని మాట్లాడినా సరే తనని ప్రూవ్ చేసుకుని ఎలా నిలబడ్డాడు, దీని గురించి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ రాకముందు, వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంప్లీట్ గా సీజన్ 8 అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారు అంటే అవినాష్ అనుకోండి. అవినాష్ బిగ్ బాస్ సీజన్ 8 ని తన భుజ స్కంధాల మీద ఎత్తుకొని మోసి తీసుకొచ్చాడా అన్నట్టుగానే చేశాడు. అప్పటి వరకు వీళ్ళు గ్రూపులు కానీ, లేదంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఓ పక్కన కూర్చోవడం, గొడవలు ఆడుకుని మళ్ళీ సోది కబుర్లు చెప్పుకోవడం తప్ప ఇంకేం ఉండేది కాదు. అంటే వీకెండ్ లో డాన్స్లు ఉండేవి కాదు, మార్నింగ్ డాన్స్లు ఉండేవి కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. అయితే గొడవలు ఆడుకోవడం, లేకపోతే కాము కూర్చోవడం, లేకపోతే వంటగదిలో గొడవలు, లేదంటే టాస్క్లు వస్తే ఇచ్చి పడేసుకోవడం, ఇది తప్ప ఇంకేం ఉండేది కాదు. ఒక్కోసారి ఆ టాస్క్లు కూడా సరిగా అర్థమయ్యే కావు. సో ఇలా ఉండేది. బిగ్ బాస్ ఒకటి అనుకుని ఆట ఆడిపిస్తే అది ఇంకొకరు ఆట ఆడేవారు. సో ఆఖరికి ఏంద్రా నాయన ఈ ఆటలు ఏంటి, ఇదేంటి బీబీ సీజన్ 8 ఏంటి ఇలా అయిపోతుంది, బిగ్ బాస్ ఎంత ట్రై చేస్తున్నా సరే వీళ్ళు ఈ కంటెస్టెంట్స్ ఏంటి, అసలు ఇలాంటి కంటెస్టెంట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు రా నాయన అన్ని చిరాకు పడుతున్న టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చి సీజన్ ని ఎత్తి పట్టుకుని లేపారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ప్రముఖ పాత్ర పోషించాడంటే అవినాషే. వచ్చిన దగ్గర నుంచి, ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా తను తన సత్తా ఏంటో చూపించాడు. తను ఎంటర్టైన్మెంట్ చేశాడు. అసలు రోహిణితో, అసలు ఎవరు టేస్టీ తేజతో, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన ఎంటర్టైన్మెంట్కి అయితే అప్పటి వరకు అంటే అడార్లో ఎండమామల్లా అయిపోయింది. వీళ్ళు వచ్చి అసలు చేస్తుంటే ఎంత సంతోషం కలిగేది అంటే అంత సంతోషం. అలా అని అంత ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే అంత కామెడీగా తన జర్నీ అయిపోయింది బిగ్ బాస్ ఎట్లంటే అంటే కానే కాదు. వచ్చిన దగ్గర నుంచి, వచ్చిన ఫస్ట్ వీక్ లోనే గౌతమ్కి అవినాష్కి పెద్ద గొడవ, చాలా పెద్ద గొడవ. ఎందుకంటే అశ్వత్థామ బ్యాక్ అన్న మాట, కామెడీగా అన్న మాటకి గౌతమ్కి ఎవరికి అవినాష్కి కలిపి ఒక 2 weeks నామినేషన్స్ లో వెళ్ళింది. అదే ఇంకా ఎవరు తనకని చిన్నోడైన పృథ్వీ ఏరా చెప్పరా అనుకుంటూ చేసిన ఇష్యూ, తన ఏజ్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తక్కువ చేసి మాట్లాడిన విధానం. సో అది ఎంత చెప్తున్నా సరే తనని అదే పట్టుకొని తనని డిస్రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడిన విధానం కానీ నామినేషన్స్ లో ఇలాంటివి. ఇవే కాదు, తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది, ఇదే రైవల్రీ కంటిన్యూ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కామెడీ చేస్తే సరిపోద్దా, ఆట ఆడొద్దా అని చెప్పేసి పృథ్వీ లాంటి వాళ్ళు మాట్లాడడం, జీరోలు అనడం, ఇంకేమీ లేదు, జస్ట్ కామెడీ చేసుకుంటూ అలా టైం పాస్ చేస్తున్నారు హౌస్ లోకి వచ్చి. జస్ట్ కామెడీ ఒకటే కాదు కదా బిగ్ బాస్ అంటే, అన్ని చెయ్యాలి కదా అని ఇలాంటి నెగిటివిటీ ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని వచ్చినా సరే తన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అయితే ఎప్పుడు ఆపలేదు అవినాష్, ఎప్పుడు ఆపలేదు. ఒకటి అవినాష్ ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంది అనుకుంటే అది ఒకటి ఏంటంటే సేఫ్ గేమ్. సేఫ్ అంటే ఏది మొహమ్మద్ గట్టిగా చెప్పడు. సో ఇది తప్ప ఇంకేమీ లేదు. సీజన్ 4 లో చూసిన అవినాష్ అయినా సీజన్ 8 లో చూస్తున్నాం అన్నట్టుగా ఉంది. సీజన్ 4 లో అవినాష్ ని చూస్తుంటే ఏదో అలా రిక్వెస్ట్ చేసుకుంటాడు, లేకపోతే ఏదో మాట్లాడతాడు, ఏదో అలా చేసుకుంటూ అలా అంటే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగానే ఉండేవాడు అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చాలా వారాలు నామినేషన్స్ రాకపోవడానికి కూడా రీజన్ అదే ఫీలింగ్. సో ఆ రీజన్ తోనే తను అలా సస్టైన్ అయిపోయాడు అనే టాక్ అయితే ఖచ్చితంగా ఉంది. అది నిజం కూడా. ఒకవేళ ఇన్ కేస్ అవినాష్ అలా కాకుండా భయపడ్డాడో, లేకపోతే నామినేషన్స్ రాకుండా ఉండాలనుకున్నాడో, లేకపోతే అనుకోకుండా నామినేషన్స్ రాలేదో పక్కన పెట్టేస్తే, ఒకవేళ నామినేషన్స్ వచ్చి ఉండుంటే, తనకంటూ ఒక ఫ్యాన్స్ ని తయారు చేసుకుని ఉండుంటే తను టాప్ 5 లోనే ఇంకా పై స్టేజ్కి వెళ్ళే కెపాసిటీ ఉంది అవినాష్కి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కిచెన్ లో హెల్ప్ చేస్తాడు, వంట దగ్గర వంట, తనకు కావాల్సిన ఏ హెల్ప్ అయినా చేస్తాడు. ఆ తర్వాత టాస్క్లకు వచ్చేసరికి ఎలా ఆడతాడా అనే డౌట్ ఉండేది. ఎందుకంటే టేస్టీ తేజ కనిపించేవాడు కానీ అవినాష్ కొంచెం వెనకేసేవాడు. చూడండి, బస్తాల దగ్గర, ఎత్తిపడేసిన దగ్గర అవినాష్ టేస్టీ తేజ వచ్చి పృథ్వీతోని ఇంకా నిఖిల్తో ఆడిన విధానానికి అక్కడ కొంచెం అవినాష్ కొంచెం వెనక్కి చిన్నది వెళ్దామా ఆడదామా అన్నట్టుగా. అంటే టేస్ట్ చేసి వెళ్ళి వీళ్ళు ఆడేసరికి అప్పటి నుంచి అవినాష్ లో కాన్ఫిడెన్స్, నేను టాస్క్ బాగా నేను ప్రూవ్ చేయగలను అని చెప్పి, తర్వాత తనకు వచ్చిన ప్రతి టాస్క్ కూడా 100% వచ్చి తను ప్రూవ్ చేసుకోవడం మొదలు పెట్టాడు. సో కొన్ని సిచ్యువేషన్స్ లో తనకి లక్ ఫేవర్ అయినా, అంటే ఒక నబీల్ రూపంలో కానీ, లేదంటే ఫస్ట్ నామినేషన్స్ లోనే నామినేషన్ షీల్డ్ కానీ, సో తర్వాత నెక్స్ట్
TTF లో కానీ, అంటే ఇవన్నీ ఎంత చెప్తుందంటే ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ అనమాట. TTF అయితే ఊరుకునే దానికి ఏం వచ్చేలేదు. బట్ ఈవెన్ దో TTF లాంటి గేమ్ పెడుతున్నప్పుడు ఇంకొంచెం బాగా పెట్టాల్సిందేమో. సో ప్రతి సీజన్ లో కూడా TTF చూస్తుంటే అబ్బా ఇంకెలా ఆడతారు, ఇంకే నెక్స్ట్ ఏం పెడతారు, వీళ్ళు నెక్స్ట్ ఏం ఆడతారు, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎలా ఆడతారు, సో వీళ్ళకి ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఇక్కడ TTF పెట్టేసరికి, టికెట్ ఫినాలే పెట్టేసరికి అంత ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే పెట్టలేదు. ఏదో చిన్నపిల్లల గేమ్ లేకపోతే కొంచెం మంచిగా ఇలా పెట్టేసి అసలు ఆ ప్రాసెస్సే బాగాలేదు. అసలు ఆ ప్రాసెస్సే బాగోపోవడం వల్ల ఈవెన్ దో టికెట్ ఫినాలే గెలిచినా సరే అవినాష్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. మిగతా వాళ్ళు అంటే తన ఫ్యాన్స్ కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అంత సెలబ్రేషన్స్ చేసుకునే అంత హ్యాపీనెస్ అయితే రాలేదు. ఇంకా రోహిణి ఆ కాలుతో కుండ గేమ్ గెలిచింది చూడండి, దానికి ఇంకా అసలు కప్పే గెలిచినంత హ్యాపీనెస్ వచ్చింది నిజం చెప్పాలంటే. సో ఇందులో అవినాష్ తప్పని నేను అనను. బిగ్ బాస్ ఆ ప్రాసెస్ రాంగ్, ఆ ప్రాసెస్ అలా కాకుండా ఇంకొక విధంగా పెట్టుంటే అసలు చాలా చాలా బాగుంది. ఇంకా వర్తి క్యాండిడేట్ అనేది మనకి కనబడను. అంటే ఎక్కడో దగ్గర అవినాష్ అనేసరికి లక్ ఫేవర్ చేస్తుంది, లేదంటే ఇలాంటి టాస్క్లు ఆడాడు, చాలా టాస్క్లు కష్టపడి ఆడాడు, బట్ ఇలాంటి టాస్క్లు కాకుండా ఇంకా పెద్ద టాస్క్ పెడితే ఆడగలడా ఆడలేడా, సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న నెగిటివ్స్ కూడా పోయి అవినాష్ అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఎంత చక్కగా ఆడాడు. అందరికన్నా రెండు స్టెప్లు ఎక్కువే ఉన్నాడు తప్ప తక్కువ కాదు అని చెప్పి అనడానికి ఎటువంటి నిస్సందేహం లేకుండా మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చును. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, టాస్కుల్లో ఉంటాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, తను గట్టిగా మాట్లాడగలడు. నామినేషన్స్ మిగతా టైంలో మాట్లాడలేదు కానీ నామినేషన్స్ లో గట్టిగా మాట్లాడతాడు. అక్కడ మార్నింగ్ లేచేసరికి డాన్స్ చేస్తాడు, తర్వాత వీకెండ్ వచ్చేసరికి నాగార్జున గారి దగ్గర ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు. ఒకటి కాదు రెండు కాదు, ఇమిటేట్ చేస్తాడు. బోరుగా ఉంది లేదంటే ఏదో ఒకటి చెయ్యాలి హౌస్ లో అనుకున్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, సీన్స్ క్రియేట్ చేసి, ఒక డ్రామా క్రియేట్ చేయడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు. నిజం అంటే కమెడియనే కదా చేసేస్తాడు కదా అంటే అసలు ప్రతి కమెడియన్ ఇవి చెయ్యలేరు. ఇలా ఒకటా రెండా ఎన్నో చేసి అసలు బిగ్ బాస్ సీజన్ 8ని ఒక పైకి ఇలా లేపాడా అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే బిగ్ బాస్ ఏమైనా అవినాష్ కొంచెం ఫేవర్ గా చేస్తున్నారా అంటే వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు కానీ కొంచెం స్పెషల్ ట్రీట్ చేయడం, ప్రేరణ కూడా చేశారు, బట్ ముందు అవినాష్ గా చేయడం. సో ఇవన్నీ కూడా అంటే నాయన ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాము, సో మడత పెట్టేసి జోబులు పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న సిచ్యువేషన్ లో నువ్వు వచ్చి అసలు ఇలా మా సీజన్ ని కాపాడావు అన్న కృతజ్ఞత ఆ చిన్న రూపంలో చూపించుకున్నారేమో అన్న ఫీలింగ్. సో ఆ విధంగా అవినాష్ అయితే ఎన్నో ఆడుదొడుగులు పడుతూ ఆ ఫ్రెండ్ రోహిణి ఆ ఎగ్ వేసేసినప్పుడు కానీ తన వాయిస్ రేజ్ చేయడం కానీ, లేదంటే ఫ్రెండ్స్ మధ్యలో అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడలేదా, సో వాళ్ళే గ్రూప్ గేమ్ ఆడారా అంటే గ్రూప్ గేమ్ ఆడారు, బట్ వీళ్ళు దీని గ్రూప్ గేమ్ అంటారా ఫ్రెండ్షిప్ గేమ్ అంటారా అన్ని పక్కన పెట్టేస్తే చాలా తెలివిగా మాట్లాడేవారు. నామినేషన్స్ గురించి ఎక్కడ డిస్కషన్స్ చేసేవారు కాదు. సో పలానా మనిషికి నామినేషన్స్ వేయాలని కూడా డిస్కషన్ చేసుకునేవారు కాదు. సో ఆ విధంగా అయితే వీళ్ళది హెల్దీగా ఆడారు, హెల్దీగా ఉన్నారు అన్న సీన్ క్రియేట్ అయ్యింది. సో ఆ విధంగా అవినాష్ టాప్ 5 కంటెస్టెంట్ కానీ ఫినాలే ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ కింద కానీ ఉండడంలో ఎటువంటి డౌట్ లేదు. హీఈస్ డిజర్వ్ ఇట్. ఇంకొన్ని టాస్క్లు ఇంకొంచెం బాగా పెట్టి అవినాష్ ని బాగా ఇంకొంచెం ఫిల్టర్ చేసి నామినేషన్స్ లో వచ్చి తను కొంచెం ఫ్యాన్స్ ని సంపాదించుకుని ఉండుంటే టాప్ 5 లో ఇప్పుడైతే ఇప్పుడున్న ఓటింగ్ పోల్ ప్రకారం చూస్తే కింద ఉన్నాడు అవినాష్. సో తన కింద ఉండవలసిన క్యాండిడేట్ కాదు, ఖచ్చితంగా పైకి వెళ్ళవలసిన క్యాండిడేట్. అంత క్యాపబిలిటీ ఉంది. సీజన్ 4 ఉన్న అవినాష్ కి సీజన్ 8 ఉన్న అవినాష్ కి అసలు సంబంధమే లేదు. అంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అంత చక్కగా ఆడాడు. సో ఒక్క అవినాష్ అనే కాదు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన టేషి తేజ కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ, గౌతమ్ కృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత సీజన్స్ కన్నా ఈ సీజన్ లో వచ్చి 100% ఎఫర్ట్స్ ఇచ్చారు, అందులో సక్సెస్ అయ్యారు. సో ఇది నాకు అనిపించింది. ఓవరాల్ గా అయితే అవినాష్ కూడా అంటే ఏంటంటే నేను ఎందుకు టాప్ డిజర్వ్ పర్సన్ అంటున్నానంటే, సో మొన్న ఎక్కడో ఎవరో చెప్తుంటే, లేకపోతే కామెంట్స్ లో మెసేజెస్ లో ఎవరో మెసేజ్లో చూసానో ఏంటో తెలియదు, టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఉంటారు, బిగ్ బాస్ ఎప్పుడొకప్పుడు ఇరికిస్తారు, ఎవరో ఒకరు టాప్ 5 కంటెస్టెంట్ ఒకరు అన్డిజర్వ్ పర్సన్ ఉంటారు అనేసి అంటున్నారు. బట్ దానికైతే నేను అసలు అంగీకరించిన కూడా. ఎందుకంటే ఇందులో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కూడా వర్తీ కంటెస్టెంట్స్. ఈవెన్ అవినాష్ కూడా టాప్ 5 లో కాదు, ఇంకొంచెం పైకి వెళ్ళి ఉండవలసిన క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్. సో ఇది నాకు అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.